समेत रमा समेत वीरवेंकट सत्यनारायण स्वामी व्रत अर्चन आवरण पूजा विधानेन भगवान सर्व आत्मकः सर्वश्री आवाहित परिवार सहित मंडपस्थान स्थित देवता सहित सत्यनारायण स्वामी भगवान रक्षण तीसरी आड़वार पेटी पक् रक्षमात्र पूजे ಮನೆಯವರ ಹತ್ರ ನೀರು ಹಾಕಿಸ್ಕೊಂಡು ಅಡುಗೆ ಪಾತ್ರೆ ಕೊಡಿ. पूजा मध्य मंत्र तंत्र स्वर अक्षर वर्ण ध्यान समय लोभ दोष द्रव्य लोभ आत्मा अवलोकन लोभ दोष समवायस्थितार्थम तदंग आयस्थितार्थम ज्ञानत्रय रामत्रयं करिष्ये చెప్పండి. క్రింద వారందరూ కూడా చెప్పొచ్చండి. ఎలా వేడి అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః అచ్యుతాయ నమః అనంతాయ నమః గోవిందాయ నమః అచ్యుత అనంత గోవిందాయ నమో నమః कायेन वाचा मनसा इंद्रियेण बुद्धि आत्मनाव प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलं परस्मै नारायण स्वरूपायेति गुरुं समर्पयामि. नक्षत्रों नीडु प्रदर्शने गणेशस्वामी सदैवನ ಕೈಯಲ್ಲಿ ಕೊಂಡು ಹಾಕೊಂಡ್ಬಿಡಿ. ಭೂಮಿಯನ್ನು ಮುಟ್ಕೊಂಡು ನಮಸ್ಕಾರ ಮಾಡ್ತಾರೆ ನೀರಿನಿಂದ. ಅಧ್ಯಾನೋದೇವದ ಪ್ರಧಾನಿ ನೀವು ಪೂಜೆ ಮಾಡಿದಂತಹ ಪುಷ್ಪಗಳನ್ನ ನಿಮ್ಮ ಒಂದು ಪಾತ್ರೆಯಲ್ಲಿ ಇಟ್ಟಿಟ್ಕೊಂಡು ಕಣ್ಣಿಗೆ ಬಂದು ಪ್ರಸಾದ ಸರಕ ಸಮಾಂತಾದೃಶಿಭ್ಯೋ ನಮಃ ಜಯ ವಿಜಯಾದೃಶಿಭ್ಯೋ ನಮಃ ಪ್ರಸಾದಂ ಸ್ವೀಕೃಷ್ವ తట్టెలిట్టుమై మహానీయులమే అలాగే కాకుండా ప్రజామిష్టికి పళ్ళలో పెట్టుకుంటాయా మీకు కుటుంబ సభ్యులకి అందరికీ సమర్పించేందుగా కాదు ఎక్కువగా తీసుకోండి. అలాగే ఇప్పుడు ఇక్కడతో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతంలో భాగంగా పూజం పరిసమాప్తమైందని కావున ఇప్పుడు బాబాయ్ గారు ఈ స్థానం యొక్క స్వామి వారి యొక్క విశిష్టత గురించి మనం ఏదైతే చెప్పుకుంటామో దాన్ని తెలుగులో కథాశ్రవణ ప్రారంభ అన్నట్టుగా వారు చెప్తారు. ముందు తెలుగులో చెప్తారు, తర్వాత వారి మిత్రులు హితైషులు గురు సమానులు అందరూ కూడా కర్ణాటక రాజ్యం నుంచి వచ్చిన వారి మొత్తం చంద్రశేఖర్ జోయిస్ గారు కళల్లో కూడా కచ్చేస్తారు. ఆ తర్వాత మిగతా కార్యక్రమానికి ఉపక్రమిద్దాం. జై శ్రీమన్నారాయణ. కథకి మధ్యలో ఆపడాలు ఏం లేవు. కన్నడంలో తెలుగులో 5 అధ్యాయాలు, కన్నడంలో 5 అధ్యాయాలు అయిన తర్వాత మాత్రమే కథ రకం వాళ్ళ దేవాలంటే ఒక రోజు లేచి కూర్చోడు. ಈಗ ಈ ಕ್ಷೇತ್ರದ ಶ್ರೀಮದ್ ಮಹಾವಿಭೂತಿ ಮಹಾನಾರಾಯಣ ಕ್ಷೇತ್ರ, ಈ ಕ್ಷೇತ್ರದಂತೆ ಈ ಏನು ವ್ರತ ನಡೆದಿದೆ ಈ ವ್ರತದ ಮಹಿಮೆ ಹಾಗೆ ಈ ಕ್ಷೇತ್ರದ ಮಹಿಮೆಯನ್ನು ಇಲ್ಲಿನ ಸ್ಥಳೀಯ ಆಚಾರ್ಯರು ತೆಲುಗಿನಲ್ಲಿ ಕಥಾಶ್ರವಣವನ್ನು ಮಾಡ್ತಾರೆ. ಆ ಕಥಾಶ್ರವಣ ನಂತರದಲ್ಲಿ ಇದರ ಸಾರಾಂಶವನ್ನು ರಾಘವೇಂದ್ರ ಕ್ಷೇತ್ರದ ಬಗ್ಗೆ ತಿಳಿದುಕೊಳ್ತಾರೆ. ಆ ನಂತರದಲ್ಲಿ ಇವತ್ತಿನ ಆಚರಿತವಾದಂತಹ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿಯ ವ್ರತದ ಕಥೆಯನ್ನು ಕಥಾ ಸಾರಾಂಶದಲ್ಲಿ ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳುತ್ತೇವೆ. ಅಲ್ಲಿವರೆಗೂ ಮಧ್ಯದಲ್ಲಿ ಯಾವುದೇ ಮಂಗಳಾರತಿ ನೈವೇದ್ಯ ಯಾವುದೂ ಇರೋದಿಲ್ಲ. ಎಲ್ಲ ಆದಮೇಲೆ ಕೊನೆಗೆ ಒಂದು ಮಂಗಳಾರತಿ ಇರುತ್ತೆ. ಅಲ್ಲಿವರೆಗೂ ಶಾಂತಚಿತ್ತರಾಗಿ ಕೇವಲ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣಾಯ ನಮಃ ವನಿತೆಯರು ಮಾತೆಯರು
ಕುಳಿತಿದ್ದೀವಿ. ಅದೇ ಒಂದು ಜಪವನ್ನು ಮಾಡಬೇಕು ಅಂತ ಆಚಾರ ತಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಕೇಳ್ತಾರೆ. ಪುರುಷರು ಓಂ ನಮೋ ನಾರಾಯಣ ಏನು ಜಪ ಮಾಡಿದ್ದೀವಿ ಆ ಜಪವನ್ನು ಮಾಡಬೇಕು ಅಂತ ಹೇಳಿದ್ದಾರೆ. ಮಾತೆಯರು ವನಿತೆಯರು ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಜಪ ಮಾಡಬೇಕು ಅಂತ ಹೇಳಿ ಈಗ ಕಥಾನುಸಾರ ತೆಲುಗಿದೆ. శుభమస్తు విఘ్నమస్తు అస్మద్గురుచరణారవిందాభ్యాం నమో నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శరదిందువికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యామరవిందాసన సుందరీముపాసే. జయ రమణ గోవిందో. అందరూ కూడా కళాశాలంటే కర్ణాటక సాంప్రదాయంలో నక్షత్రం పట్టుకోవడం తెలియదు, ప్రాంతీయులు లేదు. కాబట్టి వాళ్ళు ఏమిటంటే అక్కడికి వచ్చి చూసిన వారికి తెలుస్తుంది కదా, బయట వారికి కాబట్టి మన ప్రాంతంలో నచ్చాలని నక్షత్రం పట్టుకోండి. ఇంకా 10 సార్లు చెప్పేందుకు నక్షత్రం దిగడం చక్కగా పెట్టుకోవడం ఏమీ లేదు. తన్మయత్వంతో మనల్ని మనం మర్చిపోయి వెళ్ళగలుగుతాం. ನಿಮಗೂ ಸಮೇತ ಆಂಧ್ರ ಪ್ರಾಂತೀಯರಲ್ಲಿ ಕೈಯಲ್ಲಿ ಅಕ್ಷರ ಇಟ್ಕೊಂಡು ಪದಾರ್ಥಗಳನ್ನು ಮಾಡುವಂಥದ್ದು ಒಂದು ದೇಶಾಚಾರ ಇದೆ. ಹಾಗಾಗಿ ಅದನ್ನು ಪಾಲನೆ ಮಾಡಿದ್ರೆ ಸಂತೋಷ. ಇಲ್ಲ ಭಗವನೆ ಕೊಡ್ತೀವಿ, ಸ್ವಾಮಿ ಸಮರ್ಪಣೆ ಮಾಡ್ತೀವಿ ಅಂದರು ಜಯಿಸ್ತೀರ. కథాక్షతలు 5 అధ్యాయాలు పూర్తయ్యే వరకు మీ చేతుల్లో ఉండాలి. 5 అధ్యాయాలు అయిన తర్వాత అది శిరస్సును ధరించాలి కాబట్టి చేతుల్లోనే ఉంచుకోండి. కథా సమయంలో భక్తి శ్రద్ధలతో కథ వినాలి. దయచేసి ఎవరు కూడా మాట్లాడాలండి. ఏకదా నైమిషారణ్యే ఋషయశౌనకాదయః వక్రక్షరు మునయః సర్వే సూతం పౌరాణికం ఖలు. పూర్వకాలమున నైమిషారణ్యమందు శౌనికాలు ఈశ్వరులందరూ కూడా సమస్త పురాణములు, ధర్మములు, శాస్త్రములు తెలిసినటువంటి మహానుభావులైన సూత మహాముని ఒక ప్రశ్న వేశారు. ఏమిటి మాట ప్రశ్న? మహానుభావ సూత, వ్రతేన తపసాత్మా ప్రాప్యతే వాంఛితం ఫలం తత్సర్వం శ్రోతుమిచ్ఛామః కథయస్వ మహాముని. వ్రతములు చేయని చేతన లేక తపస్సులు చేయని చేతన దేని చేతను మానవులు కోరిన కోరికలన్నీ అనుభవించి జీవితాంతమైన మోక్షానికి చేరుకుంటారు. అందులో ఏదైనా చిన్న ఉపాయం కలపండి అని అడిగారు. అప్పుడు సూత మహర్షి అంటున్నారు, ఈశ్వరులారా, మీలో నేను ఈ ప్రశ్ననే ఒకప్పుడు శ్రీ మహావిష్ణువుని కూడా నారద మహర్షి అడిగి ఉన్నారు. ఆ వృత్తాంతం యావత్తు కూడా తెలియపరుస్తున్నాను వినండి అని చెబుతున్నారు. ఏకదా నారదోయోగి పరానుగ్రహ వాంఛయ పర్యటన వివిధాంలో కాదు మధ్యలోక ఉపావక. ఒక సమయంలో యోగవంతుడైనటువంటి నారద మహాముని ప్రజలందరినీ కూడా తరింపజేయాలనే ఉద్దేశం చేత అన్ని లోకాలు తిరుగుతూ క్రమంగా ఈ భూలోకానికి వచ్చారు. ఈ భూలోకంలో ఉండే ప్రజలు అనేక విధములైనటువంటి పాపకార్యములు చేస్తూ దారిద్ర్యంతోనూ దుఃఖంతోనూ ఉన్నారు. ఈ ప్రజలంతా ఎత్తు ధరించగలరాయని నారద మహాముని మనస ఆలోచించి తనకు ఎటువంటి ఉపాయము తోచగా విష్ణు దర్శనార్థమై వైకుంఠానికి వెళ్ళారు. తత్ర నారాయణం దేవం శుక్లవర్ణం చతుర్భుజం శంఖచక్ర గదాపద్మ వనమాలా విభూషితం దృష్ట్వా తం దేవదేవేశం స్తోత్రం సముపచక్రమే. ఆ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు తెల్లనేటువంటి దేహకాంతి కలిగి 4 భుజములు కలిగి 4 భుజముల యందు శంఖము, చక్రము, గదా, పద్మము, వనమాల ధరించి లక్ష్మీదేవితో కూడి దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్నారు. అటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని నారద మహాముని చూసి నమో వాంగ్మనసానీకరూపాయ హృదశక్తయే ఆదిమధ్యాత్మహీనా
నిర్గుణ స్వరూపుడు, భక్తులు కోరిన కోరికలు నెరవేర్చే అనంతమైన శక్తి కలవాడు అని అనేక విధములుగా స్తోత్రములు చేయగా శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించి నారదా కిమర్థమాగదోషిత్వం కిందే మనసి వర్తతే, నారదా నేను వైకుంఠము నుంచి ఎందుకు వచ్చినావు, నీ మనస్సులో కోరిక ఏమో తెలుగు అడిగారు. మహానుభావ, నేను నీ యొక్క నామస్మరణే చేస్తూ అన్ని లోకాలు తిరుగుతూ క్రమంగా భూలోకానికి వెళ్ళాను. భూలోకంలో ఉండే ప్రజలు అనేక విధములైనటువంటి పాపదారులను చేస్తూ దారిద్ర్యంతోనూ దుఃఖంతోనూ ఉన్నారు. ఆ ప్రజలు ధరించడానికి ఏదైనా సరే చిన్న ఉపాయం కలపండి అని అడిగారు. శ్రీ మహావిష్ణువు అంటున్నారు, నారదా వ్రతమస్తి మహాపుణ్యము స్వర్గవత్యేషు దుర్లభం. స్వర్గవత్యాది లోకములలో కన్నా దుర్లభమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి సమస్త కోరికలు నెరవేర్చే సత్యనారాయణ వ్రతంలో ఉన్నది అని చెప్పారు. నారద మహర్షికి సందేహం కలిగింది. కిం ఫలం కిం విధానం వ్రతం చేయలేము వ్రతం, ఈ వ్రతం చేసే ఫలితం ఏమిటి, ఈ వ్రతం చేసే విధానం ఏమిటి, ఈ వ్రతాన్ని తప్పుదేమైనా చేసి ఉన్నారని చెప్పడిగేసరికి శ్రీ మహావిష్ణువు చెబుతున్నారు విధంగా, నారదా ఈ వ్రతం చేయడం చేత దుఃఖశోకాది శమనం, ధనధాన్య వివర్ధనం, సౌభాగ్య సంతతికరం, సర్వత్ర విజయం ప్రదం. ఈ వ్రతం చేస్తే ముఖ్యంగా మానవులకు దుఃఖశోకాలు నశిస్తాయి, ధనధాన్యములు అభివృద్ధి చెందుతాయి, స్త్రీలకు సౌభాగ్యము యోగ్యమైనటువంటి సంతానము కలుగుతుంది. ఇంకాను ఎవరు ఏ కోరికలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో వారికి ఆ కోరికలు కూడా నెరవేరుతాయి. ఈ వ్రతం చేయడానికి నాథేవా మాధవేవాసి కార్తికేవా శుభేదినే ఏకాదశ్యాం పౌర్ణిమాయ రవి సంక్రమణే మాసములలో మాఘమాసము, వైశాఖ మాసము, కార్తీక మాసములు చాలా పవిత్రమైనటువంటి మాసము. తిథులలో ఏకాదశి పౌర్ణిమాస్య రవి సంక్రమణం శుభప్రదమైనటువంటి తిథులు. ఆయా మాసములలో కానీ ఆయా పర్వదినాల్లో కానీ వ్రతం చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. లేదా ఎస్మిన్నేమధ్యో భక్తి శ్రద్ధ సమర్పిత, భక్తి శ్రద్ధలోనే ప్రాధాన్యత. ఈ వ్రతాన్ని ఒక దేవాలయం ముందు కానీ, ఒక నదీ తీరం ముందు కానీ, స్వగృహం ముందు కానీ ఆచరించవచ్చు. వ్రతములకు ముందుగా విఘ్నేశ్వర పూజ చేయాలి. పంచలోకపాలకులను, నవగ్రహములను, అష్టదిక్పాలకులను ఆవాహన చేసి బంగారంతో కానీ, వెండితో కానీ, రాతితో కానీ, చివరకు మట్టితోనైనా సరే స్వామి ప్రతిమను చేసి ఆ ప్రతిమకు షోడశ ఉపచారములతో పూజ చేయాలి. వ్రతానంతరము బ్రహ్మాఫలం ధృతం క్షీరం చూడము అభావే చారిత్రం వా శర్కరంగా కృతం తథా. బాగా ఉండేటువంటి అరటి పండు, ఆవు నెయ్య, ఆవు పాలు, గోధుమ నూక లేదా వరి నూక, పక్కదాన లేదా బెల్లముతో తయారు చేసిన ప్రసాదాన్ని స్వామి వారికి నివేదన చేయాలి. ప్రేమో దక్షిణాంతర్య కథాశ్వత్వాదనే వ్రతానంతరం బ్రాహ్మణులకు, బంధువులకు భోజనము పెట్టి దక్షిణ తాంబూలము ఇచ్చి వారిని గౌరవించాలి. వారి ఇళ్ళ నుంచి వెళ్ళేటప్పుడు కూడా సత్యదేవ సత్యదేవ అనే నామస్మరణ చేస్తూ వెళ్ళాలి. నారదా ఏమంటే మనుష్యానాం వాంఛాసిద్ధిర్భవేత్తుడు విశేషత కలియుగే రఘుపాలో హిందుతలి. ఈ కలియుగంలో మానవులు ధరించడానికి ఈ సత్యనారాయణ వ్రతము కన్నా వేరే చిన్న ఉపాయం లేదు సుమాయని వైకుంఠంలో నారదులకు శ్రీ మహావిష్ణువు తెలిపారు. ప్రథమోధ్యాయ పరమేశ్వరాత్మ జయ రమారమణ గోవిందో జై సత్యదేవ. అథ తృతీయోధ్యాయ తరువాత రెండవ కశ్చిత్ కాశీపురేణమే యాసీత్ విప్రోనిర్ధన క్షుతభ్యాం వ్యాకులో భూత్వా నిత్యం భ్రామభూతం. నారద మాట్లాడినటువంటి ప్రశ్నలకు సమాధానంగా శ్రీ మహావిష్ణువు చెబుతున్నారు. ఇంతకుముందు ఈ వ్రతాన్ని ఎవరైనా చేసుకున్నారా అడిగేటండి ఆ ప్రశ్నకు సమాధానంగా ఈ కథ చెప్తున్నారు. పూర్వకాలంలో అందమైనటువంటి కాశీపట్టణంలో గర్భ దరిద్రుడు
ప్రతినిత్యము కూడా భిక్షాటన చేస్తూ జీవిస్తూ ఉండే ఒక వేద బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆ వేద బ్రాహ్మణుడు ఒక రోజున ఆకలి బాధ చేత కాశీపట్టణంలో ఎన్ని వీధులు తిరిగినా కూడా విడిగిలైనలో కూడా భిక్ష లభించక అతి విచారంతో భగవన్నామస్మరణ చేస్తూ ఉన్నాడు. దుఃఖితం బ్రాహ్మణం దృష్ట్యా భగవాన్ బ్రాహ్మణ ప్రియ వృద్ధ బ్రాహ్మణ రూపస్థం పప్రక్ష నిజమాదర. అలా విచారిస్తున్నటువంటి వేద బ్రాహ్మణులందు భగవంతుడికి దయ కలిగింది. వెంటనే ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో ఈ వేద బ్రాహ్మణుడికి ఎదురుగా వచ్చారు. కిమర్థం పరమశేత్ర మహీనిత్యం సుఖిత. ఎవయా బ్రాహ్మణుడా, ఈ కాశీపట్టణంలో ఇంత విచారంగా తిరుగుతున్నావు, ఏమిటి కారణం అడిగారు. వేద బ్రాహ్మణుడున్నాను, మహానుభావ నేను బ్రాహ్మణుని దరిద్రుని భిక్షాటన చేస్తూ జీవిస్తూ ఉంటాను. నా దరిద్రము దుఃఖము పోయే ఉపాయం ఏదైనా తెలవండి అని అడిగారు. ముసలి బ్రాహ్మణ రూపంలో ఉన్న సత్యనారాయణ స్వామి వారు అంటున్నారు, బ్రాహ్మణోత్తమా విచారించము సత్యనారాయణ విష్ణుడు వాంఛితార్థ ఫలప్రద. సమస్త కోరికలు నెరవేర్చే సత్యనారాయణలోనే భగవంతుడు ఉన్నాడు. ఆ దేవుడి యొక్క వ్రతం ఒకటి ఉన్నది. ఆ వ్రతం నీవు చేసినట్లయినా నీ దరిద్రము దుఃఖము పోయి నీకు సమస్త సంపదలు కలుగుతాయి. ఈ వ్రతం చేసే విధానం అంతా చెప్పి మాయమైపోయారు. వేద బ్రాహ్మణుడు ఇల్లు చేరుకున్నాడు. రాత్రి భగవన్నామస్మరణ చేస్తూ జాగ్రత్త చేశాడు. ఉదయాన్నే స్నాన సంధ్యావందనాది బ్రాహ్మణ ఉద్యములన్నీ కూడా నెరవేర్చుకున్నాడు. భిక్షపాత్ర చేతబట్టుకుని సత్యదేవా, ఈ రోజు నేను భిక్షావంతమై కాశీపట్టణానికి వెళ్ళగా ఎంత ధనమైతే నాకు సంప్రాప్తమవునో ఆ ధనం చేత నేను ఈ వ్రతం చేస్తాను. భగవన్నామస్మరణ చేసి భిక్ష నిమిత్తమై కాశీపట్టణానికి వెళ్ళాడు. ఆ రోజు ఆ భగవంతుడు దయచేతను వేద బ్రాహ్మణుడు ఏ ఇంటికి వెళ్ళినా సరే లేదనకుండా విశేషంగా భిక్ష ఇచ్చారు. ఆ భిక్ష చేత ఈ వ్రత సామాగ్రి అంతా కూడా సమకూర్చుకుని తన ఇంటికి వచ్చి తన శక్తి కొలది సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించాడు. అతడు ఈ వ్రతం చేయడం చేత సమస్త సంపదలు కలిగాయి. అది మొదలు మాసి వ్రతం కృతం ప్రతి మాసమున ప్రతి పర్వమున విడవబడగా ఈ సత్యనారాయణ వ్రతమే చేస్తూ ఉండేవాడు. ఇలా ఒక ఏకాదశి నాడు ఈ భార్యాభర్త ఇద్దరు కూడా భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉండగా ఏకస్మిన్నంతరే కాలే కాష్ఠక్రేత సమాగత బహిః కాష్ఠాన్ని సంస్థాప్య విప్రస్య గృహమాయే. దేశంలో ప్రతినిత్యము కాశీపట్టణంలో కట్టెలకు ముందు నిలుస్తుండే ఒక కూలివాడు దాహశాంతి తీర్చుకుందామని బ్రాహ్మణ గృహానికి వచ్చి అరికుపై కట్టెలతో వచ్చి రోడ్డుకి వెళ్ళి చూడగా అక్కడ ఈ వ్రతం జరుగుతోంది. వ్రతమంతా చూచాడు. వ్రతమంతా పూర్తయిన తర్వాత భక్తి శ్రద్ధలతో బ్రాహ్మణుడికి నమస్కరించి, బ్రాహ్మణోత్తమా వీరింత భక్తితో చేశారే, ఏ దేవుడి పూజ ఎందుకోసం చేశారని చెప్పడిగాడు. బ్రాహ్మణుడు ఇది సమస్త కోరికలు నెరవేర్చే సత్యనారాయణ స్వామి యొక్క వ్రతము సుమా. ఈ వ్రతం చేయడం చేతనే నాకు సమస్త సంపదలు కలిగాయి. ఈ వ్రతం చేసే విధానము వ్రత ప్రభావం అంతా కూడా తెలియబడ్డాడు. కట్టెలను వినేవాడు చాలా సంతోషించాడు. దాహశాంతి తీర్చుకున్నాడు. ప్రసాద భక్షణ చేసి బయటకు వచ్చి కట్టెలను శిరస్సు పై ఉంచుకొని తన ఇల్లు చేరి రాత్రంతా కూడా భగవన్నామస్మరణ చేస్తూ జాగరణ చేశాడు. ఉదయాన్నే లేచి ఆ కట్టెలను తన శిరస్సుపై ఉంచుకుని, సత్యదేవ ఈరోజు కాశీపట్టణంలో కట్టెలలో ప్రకటించినట్లయినా ఎంత ధనమైతే నాకు లభిస్తుందో ఆ ధనము చేత నేను యొక్క వ్రతం చేస్తాను. జగామ నగరోన్యే ధనినాం ఎత్ర సంస్థితి. కాశీపట్టణంలో ధనవంతులు ఎక్కువగా ఎక్కడైతే నివసించి ఉంటారో ఆ వీధికే పోయి తన కట్టెలలో విక్రయించారు. దక్కినే కాష్ఠమూల్యంగా విగుణం ప్రాప్తవానసౌ. ఆ కట్టెలు ఉండేవాడికి భగవంతుడు దయచేత రోజు వచ్చే ధనం కన్నా రెట్టింపుగా ధనం లభించారు. ఆ ధనము చేత కట్టెలు ఉండేవాడు వృద్ధ సామాగ్రి యావత్తం కూడా సమకూర్చుకున్నాడు. తన ఇంటికి వచ్చి తన శక్తి కొలది సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించాడు. వ్రత ప్రభావం చేత భిక్షాటన చేస్తూ జీవిస్తూ ఉండే వేద బ్రాహ్మణుడు, అతని భార్య కట్టెలను ముందు జీవిస్తూ ఉండే కూలివాడు జీవితాంతం విష్ణు సన్నిధికి చేరుకున్నారు.
ద్వితీయోధ్యాయ పరమేశ్వరాత్మనస్తు. జయ రామగోవిందో జై సత్యదేవ. అథ ద్వితీయోధ్యాయ మూడవ పునర్యం ప్రవక్ష్యామి శృణుధ్వం మునిసప్తమః. పురాణా ఉల్కాముఖో నామ తపస్యాసీం అధిపతి. ఈశ్వరులారా, ఇంకొక ముఖ్యమైన కథ చెప్తున్నాను. వ్యక్తి పూర్వకాలంలో ఉల్కాముఖుడు అనే మహారాజు ప్రజలను చక్కగా పరిపాలిస్తూ ఉండేవాడు. మహారాజుకు సంతానం లేదు. సంతానం లేని కారణం చేత తన భార్యతో కూడి భద్రశీల అనే నదీ తీరంలో సంతానం కోసమై సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు. ఆ సమయంలో సాధు అనే సాహుబాబాకు వచ్చారు. రాజు నమస్కరించారు. రాజా, మీరు భక్తితో చేస్తున్నారే, ఏ దేవుడి పూజ ఎందుకోసం చేస్తున్నారు అని అడిగారు. మహారాజు అంటున్నారు, షాహుకారు, పూజనే క్రియతే సాధో విష్ణోరతేజ సహా వ్రతంక స్వధనే శ్రాద్ధం పుత్రాప్యాప్తికాంక్షయ. షాహుకారు, నాకు ధనం ఉన్నది, రాజ్యం ఉన్నది, కానీ సంతానం మాత్రం లేదు. ఆ సంతానం కోసమై సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేస్తున్నాను అని చెప్పారు. షాహుకారు, రాజా, మమాకి సంతతి నాస్తి ఏకస్మాత్ జాయతే. రాజా, నాకు సంతానం లేదు. నాకు ఎప్పుడైతే సంతానం కలుగుతుందో అప్పుడు తప్పకుండా నేను కూడా ఈ వ్రతం చేస్తాను. మహారాజు అనేటువంటి ప్రసాదాన్ని తీసుకున్నాడు. వ్రత వృత్తాంతమంతా తెలిసి తన ఇంటికి వచ్చాడు. తన భార్య అయినటువంటి లీలావతికి ఈ వ్రత వృత్తాంతమంతా కూడా తెలియపరిచాడు. భార్యాభర్తలిద్దరూ కూడా సంతానం కలిగితే సత్యనారాయణ వ్రతం చేస్తామని ఆ భగవంతుడి గురించి ప్రార్థన చేసి ప్రసాదం తిన్నారు. గర్భిణీ సామర్థ్య భార్య సత్యప్రసాద. సత్యనారాయణ స్వామి వారి ప్రసాద మహిమ చేత షాహుకారు భార్య శీఘ్రకాలంలో గర్భం ధరించింది. దశమే కాశీవేద్యాహ విజ్ఞారత్నం అజాలి. ఆమె 10వ మాసంలో చక్కనైనటువంటి ఒక ఆడపిల్లలను ప్రసవించినది. కుమార్తెను 11వ రోజున పాఠశాల సమయంలో నామ్నా కళావతి చేతి నామకరణం కోసం కళావతి అనే పేరు పెట్టారు. అయితే ఆ సందర్భంలో ఈ సత్యనారాయణ వ్రతం చేయలేదు. కానీ షాహుకారు భార్య మాత్రం గుర్తు చేసింది, నాథ నకరోచితమర్థమై కూడా సంకల్పితం వ్రతం. ప్రాణేశ్వరానికి సంతానం కలిగితే సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేద్దామనుకున్నామే, ఆ వ్రతం ఇప్పుడు చేయడానికి విజ్ఞాపనం చేయగా వివాహ సమయస్యాహ కరిష్యామి వ్రతం ప్రియే. వీరాలను కలిగి కలగాలి. అమ్మాయి పట్టుదలగా వివాహం చేయాలి కదా. వివాహ సందర్భంలో చాలా మంది బంధువులు వస్తారు కాబట్టి ఈ వ్రతాన్ని చాలా వైభవోపేతంగా చేద్దాలి అని వ్రతమునికే వాయిదా వేసి తాను మాత్రం భర్తల నిమిత్తమై కొన్ని దేశాలు వెళ్ళిపోయాడు. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచింది. తరువాత షాహుకారు అధిక లాభాలు గడించాడు. తమిళనాడు ఇంటికి వచ్చాడు. యుక్త వయస్సు ఉన్నటువంటి తన కుమార్తెను చూశాడు. చాలా సంతోషించాడు. పూర్వాచారం ప్రకారం ఆడపిల్లకు 8వ ఏటే వివాహం చేసేవారు కాబట్టి అమ్మాయికి వివాహ వయస్సు వచ్చిందని గ్రహించి ఒక నౌకని పిలిచాడు. నౌకని పోయి అమ్మాయికి తగినటువంటి ఒక షాహుకారు పిల్లలను తీసుకురావాల్సింది అని ఆజ్ఞించి పంపించాడు. షాహుకారు ఆజ్ఞానుసారం ఈ నౌకరు కాంచనము అనే నగరానికి వెళ్ళాడు. అక్కడ రూపవంతుడు, ధనవంతుడు, విద్యావంతుడు, గుణవంతుడైనటువంటి షాహుకారు పిల్లలను తీసుకువచ్చాడు. కాబోయే అతను షాహుకారు తాను సంతోషించి తన కుమార్తెను ఆ పిల్లవానికి ఇచ్చి తన కులాచార ప్రకారంగా చాలా వైభవంగా వివాహం చేశారు. తతో భాగ్యవశాంతేన విస్మృతం వ్రతవంతం. వివాహ సందర్భంలో తనకంటే ధనవంతుడైనటువంటి షాహుకారు కుమారుడు అల్లుడిగా లభించేడనే ధన మధాన్హతతో కూడుకున్న వారే అప్పుడు కూడా ఈ వ్రతం మాట మర్చిపోయారు. పైగా అల్లుడు మాటలు కూడా ఇంకా విశేషంగా వ్యాపారం చేసి ధనాన్ని సంపాదించాలి అని 2 వాడలు ఏర్పాటు చేసుకున్నారు. 2 వాడలంటే రత్నశక్తి వేసుకున్నారు. అల్లుడు మాటలు కూడా సింధు నదీ తీరంలో ఉన్నటువంటి రత్నసాను అనే పట్టణానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నారు. సత్యనారాయణ స్వామి చాలా కోపించారు. ఏమంటే ఈ షాహుకారు ఉన్నాడే, సంతానం కలిగితే నా వ్రతం చేస్తానన్నాడు. సంతానం ఇచ్చాను, నా వ్రతం చేయలేదు. తిరిగి అమ్మాయిని వివాహ సందర్భంలో చేస్తానన్నాడు. వివాహం కూడా పూర్తయింది, నా వ్రతం చేయలేదు. మానవుడికి కొన్ని కష్టములలో ఉన్నప్పుడు మాత్రమే ఈ భగవంతుడు అనేవాడు జ్ఞాపకం రావడం
కాలం పాటు గొప్పదైన దుఃఖమును పొందుగాక అని సంజయదేవుడు శాపకు శాపించారు. ఆ శాప ప్రభావం చేత ఆ పట్టణాన్ని పరిపాలించే చంద్రకేతు మహారాజా వారి కోటలో మాయవంతులు ప్రవేశించారు. రాజువారి ధనమంతా దొంగిలించి నిరపరాధులైన షాహుకారులందరూ కూడా ఎక్కడైతే వారి ధన సమేతంగా పరుగు నిద్రపోతున్నారో అక్కడికే వచ్చారు. రాజధనాన్ని అక్కడ విడిచిపెట్టి మాయదొంగలు కాబట్టి మాయమైపోయారు. వెంటనే వస్తున్నటువంటి రాజభటులు ధన సమేతంగా అప్పుడు మామూలు ఉండడం చూశారు. దొంగలుగా సంఖ్యలు వెళ్ళి రాజులకు తీసుకొచ్చారు. రాజా కష్టం గౌ సమాధిలో విలోక్యాప్యాపయ ప్రభు దొంగలందరి పట్టుకు తీసుకొచ్చాం, న్యాయ విచారణ చేసి శిక్ష విధించండి అని ప్రార్థన చేశారు. మహారాజా వారు ధన సమేతంగా దొరికిన దొంగలు కాబట్టి వేరే న్యాయ విచారణ ఉంటుందని నేరాన్ని విచారణ చేయకుండానే అల్లుడు మాలతని కూడా గ్రంథాల్లో బంధించమని ధనాన్ని ధనాగారంలో చేర్చమని ఆజ్ఞించారు. రాజాజ్ఞ ప్రకారం నిరపరాధులైన అల్లుడు మాలతను కూడా ఇక్కడ ఖైదులో బాధపడుతున్నారు. భగవంతుడి మాయ చేత చోరేనా అపహృతం సర్వం గృహే గచ్చస్థితం ధనం అన్నచిత్త పరాభూమ వభ్రామాయ గృహే గృహే. స్వామివారి దయ చేత ఇంటిలో ఉన్న ధనమంతా కూడా దొంగలకే దొంగిలింపబడి తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి వారు వస్త్రము లేక ప్రతి ఇంట భిక్షాటన చేస్తూ జీవిస్తూ ఉన్నారు. ఒకనాటి అర్ధరాత్రి సమయమున కళాపతనే కుమార్తె ఇంటికి వచ్చేసరికి తల్లి మందలిస్తోంది, పుత్రి రాత్రౌ స్థిత పుత్ర ఇంతే మనసు పడుతుంది. అమ్మాయి నీవు చూస్తే ఇంత వయసులో ఉన్నటువంటి ఆడపిల్లగారు ఇంత రాత్రి వరకు పలాయి పెట్టవచ్చునా, మీ మనసులో ఉన్నటువంటి కోరిక ఏమో తెలుగుమంది పడిగేసరికి కుమార్తె భయపడుతూ అమ్మా విధానయే వ్రతమాన దుష్టం కాంక్షిత సిద్ధిత సమస్త కోరికలు నెరవేర్చే సత్యనారాయణ వ్రతమన్న ఓ బ్రాహ్మణ గృహంలో జరుగుతుంది. ఆ వ్రతమంతా చూశారు. వారు ఇచ్చిన ప్రసాదాన్ని తెచ్చానికి కూడా తెలియని ప్రసాదించింది. లీలావతి వెంటనే ఆ ప్రసాదం తిన్నది. ఈ ప్రసాద మహిమ చేత నాకు పూర్వవృత్తాంతమంతా కూడా జ్ఞాపకానికి వచ్చింది. అమ్మాయి పిల్లలు లేరు, పిల్లలు కలిగితే సత్యనారాయణం చేస్తామని మీ నాన్నగారు నేను కూడా అనేక వర్గాలు ఆ సత్యదేవుడికి ప్రార్థన చేసి ఈ ప్రసాదాన్ని తిన్నాము. ఆ భగవంతుడు వెలికేతనే నీవు మాకు కలిగావు. కానీ ఇంతవరకు మీ వ్రతం చేయలేదు కాబట్టి కష్టము యావత్తు కూడా మనసు సంభవించాలి. అప్పుడు భగవంతుడు మీ జ్ఞాపకాన్ని తెచ్చుకుని ప్రార్థన మాత్రమే చేశారు. ప్రార్థన మాత్రం చేతనే సత్యనారాయణ స్వామి చాలా సంతోషించారు. ఆనాటి రాత్రే ఆ చంద్రకేతు మహారాజు కలలో కనిపించారు. రాజా మీ ఖైదులో షాహుకారులందరూ కూడా దొంగలుగా నా భక్తులు నా శాపవశాత్తు నీ ఖైదులో బంధింపబడి ఉన్నారు. కనుక ఉదయాన్నే వాటికి కూడా సంఖ్యను విడిపించి వారి వద్ద తీసుకున్న ధనమంతా వారికి వారి దేశాన్ని గురించి పంపించు. నో చేత్నాం నాశయిష్యామి సరాజ్య ధనపుత్ర నీవు ప్రమాణం చేయకపోయినట్లయినా ఈ రాజ్య సమేతంగా నేను నాశనం చేస్తున్నానున్నాయి. స్వప్నం నుండి అంతర్ధానం చెందారు. మహారాజు భయంకర్యాన్ని సభయాన్ని గావించి సభామండపాన్ని కలుడు మామూలు కూడా రప్పించారు. వారిద్దరికీ కూడా సంఖ్యలు గురించి వారి వద్ద తీసుకున్న ధనము కన్నా రెట్టింపుగా ధనం వేసి వారికి షాహుకారులారా ఇదంతా సత్యనారాయణ స్వామి వారి మాయ తప్ప లేదు కాదని ఓదార్చి వారి దేశాన్ని గుర్తి పడవలసిందని ఆజ్ఞించి పంపించారు. చంద్రకేతు మహారాజు షాహుకారులు ద్వితీయోధ్యాయ జయ రమా జై సత్యదేవ అథ చతుర్థోధ్యాయ భాగవత. తర్వాత ఈ షాహుకారు రాజావారి ధర్మంతా కూడా తీసుకున్నారు. బ్రాహ్మణ ఆశీర్వచనములతో మంగళ వాయిద్యములతో వారి దేశాన్ని పంపినకు ఈ ధనమంతా వరలోని పంచుకున్నారు. ఆ సమయంలో సత్యనారాయణ స్వామి షాహుకారులందరినీ కూడా పరీక్ష చేద్దామని సన్యాసి రూపంలో షాహుకారులతో వచ్చారు. అది కాకుండా నా వరలో లతా పత్రాన్ని చెప్తేనా మధ్యతే ఆకృతిలో మాత్రమే ఉన్నాయి. మా దేశాన్ని కొత్తగా నేను తీసుకుపోతున్నాను. అసత్యములు చెప్పాను. భగవంతుడికి కోపంగా షాహుకారులారా సత్యం భవతు దేవత. నేను చూస్తుండగానే ధర్మంతా వడలోని మాట్లాడుతున్నారే అడిగానని ఆకృతిలో అంటున్నారు కదా. ఏ వాక్యమైతే మీరు వచ్చాయో అదే ఎలా భగవదుగా దాన్ని శాపనించి కొన్ని దూరానికి పోయి తపస్సు చేసుకుంటూ ఉన్నారు. మరుక్షణమే ఆకృతిలో రెండు వాడలు కూడా నీటిపై తేలిపోయాయి. అల్లుడు వాళ్ళను కూడా చూశారు, మోక్షపడ్డారు. కొందరు నీటి తెచ్చుకున్నారు. ఎక్కడైతే సన్యాసి తపస్సు చేసుకున్నారు
భక్తితో సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించారు. వేలాంతుల ప్రసాదాన్ని వచ్చిన భక్తులందరికీ ప్రసాదం భక్తని నుండి చూద్దామని అందించడానికి వచ్చినట్టు కళావనే కుమార్తె మాత్రం వ్రతమంతా పూర్తి చేసింది. అందరికీ ప్రసాదం ఇచ్చింది. భక్తులు చూద్దామనే తొందర చేత తాను మాత్రము ప్రసాదం తినడం మరిచి నవీకరణకు వచ్చినట్టు ఆమెను సత్యనారాయణ స్వామి వారు చాలా కోపించారు. ఆమె చూస్తుండగానే భక్తుల వాడ వీధిలో వేశారు. కళావయ్యో భక్తలే జీవితం వృధాకరాయం తాను కూడా కలిసిపోదామనే ప్రయత్నంలో ఉండగా కుమార్తె చేయబడుతున్న షాహుకారు అనేక పర్యాలు ఆ సత్యదేవుడు ప్రార్థన చేశారు. భగవంతుడు ఆకాశవాణిగా అంటున్నారు, చక్వా ప్రసాదత్తే పుత్రి కథం కృష్ణం సమానత. షాహుకారు మీ కుమార్తె నా ప్రసాదం తిన్నట్లయినా భక్తను చూడవద్దు సుమారి చెప్పవా. కళావతికి పోయి ప్రసాదం తిని నదీ తీరానికి వచ్చినది. భక్త సమేతమైన వాళ్ళ నదీ తీరంలో యథాప్రకారంగా ఉన్నది. నదీ తీరంలో షాహుకారులు మామూలు భార్యా సమేతుడి భక్తి శ్రద్ధలతో సత్యదేవుడు వ్రతాన్ని ఆచరించి జీవితాంతం విష్ణు సన్నిధికి చేరుకున్నాడు. చతుర్థోధ్యాయ పరమేశ్వరాత్మస్తు. జై జగన్నాథ జై సత్యదేవ. అథ పంచమోధ్యాయ ఆసీత్ దుర్గధ్వజో రాజా ప్రజాపాలనోత్తరః ప్రసాదం సంపరిత్యజ్య రాజా దుఃఖమవాపశః. ఈశ్వరులారా పూర్వకాలంలో దుర్గధ్వజుడి మహారాజు ప్రసాదాన్ని తిరస్కరించి ఎన్ని కష్టములు పాలయ్యాడో ఆ వృత్తాంతాన్ని తెలియజేస్తున్నాను వినండి అని సూత మహామేశ్వరుడు కాంతులందరికీ కథలు చెప్తున్నారు. దుర్గధ్వజ మహారాజు ప్రజలకు చక్కగా పరిపాలిస్తూ ఉండేవారు. ఒక రోజున మహారాజు వేదయుక్తమై అరణ్యానికి వెళ్ళారు. అనేక రకమైనటువంటి క్రూర ప్రధానులు కూడా వేదాలు. ఆ వేద ఆయాసం చేత మహారాజు ఒక మారేడు చెట్టు మీద విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అక్కడ కొద్ది దూరంలో గోపాలకు చాలా భక్తి శ్రద్ధలతో వారుజీవి సత్యనారాయణ వ్రతం చేస్తున్నారు. రాజు వ్రతం పూజారు. అయితే సమీపానికి పోలేదు, నమస్కారం చేయలేదు, నామస్మరణీయం చేయలేదు. అయినప్పటికీ కూడా గోపాలు పరిపాలించే ప్రభు అంటే దైవంతో సమానం ఉన్నారు కదా. దైవభక్తి రాజభక్తి కావాలి. ప్రసాదాన్ని పూజాద్రవ్యము తెచ్చి మహారాజుకు ఇచ్చారు. తాను రాజులోనే క్రమం చేత మహారాజు ఆ ప్రసాదాన్ని పూజాద్రవ్యములను అరణ్యంలోనే వదిలిపెట్టి తన కోటను పూర్తిపోగా తస్య పుత్రశతం నష్టం ధనధాన్యాధికంటే మహారాజుకి 3 కుమారులు ఉండేవారుట. వారందరూ కూడా ఒక్కవారుగా మరణించినట్టుగా తన రాజ్యాన్ని శత్రురాజు వచ్చి స్వాధీనపరిచినట్టుగాను గొప్పగా మాయకమి వేసింది. మహారాజు మోక్షపోయాడు. కొందరు తెలియజేసుకున్నాడు. జ్ఞానవంతుడు కాబట్టి ఆలోచించాడు. ఒకప్పుడు అరణ్యంలో ప్రసాదాన్ని విడిచిపెట్టిన సంకటం వెంటనే జ్ఞాపకానికి వచ్చింది. వెంటనే అరణ్యానికి వచ్చాడు. గోపాలకు ఇచ్చినటువంటి ఆ ప్రసాదాన్ని అందరూ భగవద్నామస్మరణ చేస్తూ కోటను ముక్తి రావాలి. ప్రసాద మహిమ చేత ఆ మాయంతా కూడా మబ్బు తొలగిపోయినట్టుగా తొలగిపోయింది. అతని యొక్క 3 కుమారులు జీవించి ఉన్నారు. రాజ్యమంతా మహారాజు స్వాధీనంలో ఉన్నది. అది మొదలు ఆ దుర్గధ్వజ మహారాజు ప్రతి మాసమందున ప్రతి పర్వమందున గడవకుండా మనవకుండా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించి తన రాజ్యంలో ఉన్న వారందరి చేత కూడా ఈ వ్రతాలు ఆచరింపజేసి ఇహలోకంలో సమస్త సుఖాలు సర్వ సంపదలు అనుభవించడం పిమ్మట జీవితాంతం విష్ణు సన్నిధికి చేరుకున్నారు. కనుక నారదా ఏదంటే సత్యవ్రతం పరమ దుర్లభం. శృణోచిత కథా పుణ్య ముక్తి ముక్తి ఫలప్రద. దుర్లభమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి సమస్త కోరిన కోరికలు నెరవేర్చే ఈ సత్యనారాయణ వ్రతాన్ని ఎవరైతే భక్తితో ఆచరిస్తూ ఉంటారో, శ్రద్ధతో అభవిస్తూ ఉంటారో, భక్తి శ్రద్ధలతో ప్రసాదాన్ని స్వీకరిస్తారు, అట్టి వారందరూ కూడా ఇహలోకంలో సమస్త సుఖాలు సర్వసంపదలు వెంటబడ్డ జీవితాంతోన తప్పబడ్డదాన సన్నిధానాన్ని చేరుకుంటారు. సుమారు నారదాలు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువే ఈ కథను నారద మహాముని తెలిపారు. నారద మహాముని సూత మహాముని తెలిపారు. సూత మహాముని శోభికారు శ్రీశ్వరులందరికీ నైమిషారణ్యంలో తెలిపారు. ఇది శ్రీ స్కాంద పురాణే ప్రేమాఖండే సత్యనారాయణ వ్రతకథాయ పంచమోధ్యాయ పరమేశ్వరాత్మనస్తు. జై జగన్నాథ.
गोब्राह्मणेभ्यः शुभोत्तरीभ्यः लोकाः समस्ताः सुखिनो भवन्तु। ಆಚಾರ್ಯರಿಗೆ ಅನಂತಾನಂತ ನಮಸ್ಕಾರಗಳು. ಕಥಾಶ್ರವಣವನ್ನು ಗದ್ಯ ರೂಪದಲ್ಲೂ ಹಾಗೆ ಕಥಾಸಾರದಲ್ಲೂ ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ತಲೆಯಲ್ಲಿ ಅನುಮಾನ ಮಾಡಿ ತಿಳಿಸಿದ್ದಾರೆ. ಈಗ ಕನ್ನಡದ ಮೊದಲೇ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿಯ ಕಥಾಸಾರವನ್ನು ಕನ್ನಡದಲ್ಲಿ ಹೇಳಲಾಗುತ್ತೆ. ಮೊದಲು ಗಣಪತಿಯನ್ನು, ವಿಷ್ಣುವನ್ನು, ಗುರುಗಳನ್ನು ಸ್ನಾನ ಮಾಡೋಣ, ಈ ಯುದ್ಧವನ್ನು ಪ್ರಾರಂಭವನ್ನು ಮಾಡೋಣ. ನಾವೆಲ್ಲ ಹೋಗಿದ್ದೀವಿ, ಮಾಡ್ತೀವಿ. ಇದು ಇಡೀ ವಂಶಾಂತರ ಜೀವನದಲ್ಲಿ ಒಂದು ಸುವರ್ಣ ಅವಕಾಶ. ಇದೆಲ್ಲ ನಾವು ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ಆ ಒಂದು ಶ್ರೀಮದ್ ಮಹಾವಿಭೂತಿ ಮಹಾರಾಮಾಯಣ ದೇವಸ್ಥಾನದಲ್ಲಿ ಇದನ್ನು ಮಾಡೋದಕ್ಕೆ ತುಂಬ ಶ್ರಮವಹಿಸಿ ಎಲ್ಲರೂ ಸಹ ಗುರುಗಳಂತೂ ಆಜ್ಞೆಯಿದೆ. ಗುರುಗಳು ಯಾವ ಮತ್ತೊಂದು ಉದ್ದೇಶವನ್ನು ಕೊಟ್ಟಿದ್ದರೋ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣ ಓಂ ನಮೋ ನಾರಾಯಣ ಅಷ್ಟಾಕ್ಷರಿ ಮಂತ್ರಗಳನ್ನು ಎಲ್ಲ ಮನದಲ್ಲೇ ಪರಿಷ್ಕರಣೆ ಮಾಡಿ ಈ ಒಂದು ಕೃಷ್ಣಾ ಗೋದಾವರಿ ನದಿ ತೀರ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿರುವ ಈ ಒಂದು ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಬರುವುದಕ್ಕೆ ಆ ಗುರುಗಳ ಆಜ್ಞೆಯಂತೆ ಇಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಸಹ ಸೇರಿದ್ದೀವಿ. ಅದರಂತೆ ಇಲ್ಲಿ ಯಾವುದೇ ಸಂಕಲ್ಪ, ಯಾವುದೇ ನಕ್ಷತ್ರ, ರಾಶಿ, ಹೆಸರು, ಕುಲ, ಗೋತ್ರ ಯಾವುದೂ ಸಹ ಇಲ್ಲ. ಕೇವಲ ಜಗತ್ ಕಲ್ಯಾಣವಾಗಲಿ, ಸುಭಿಕ್ಷವಾಗಲಿ, ಅನ್ಯೋನ್ಯವಾದಂತಹ ಸ್ನೇಹ, ಪ್ರೀತಿ, ವಿಶ್ವಾಸ ಹಾಗೂ ಮಳೆ ಬೆಳೆ ಯಾವುದೇ ದೋಷ, ಪರಿಲೋಮ, ಚಟುವಟಿಕೆಗಳು ಯಾವುದೂ ಸಹ ಬೇಡ. ಭಕ್ತಿ ಮುಖ್ಯ ಅನ್ನೋದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಏನು ಗುರುಗಳು ಹೇಳಿದ್ರು ಅದರಂತೆ ಯಾವುದೇ ವಿಧವಾದಂತಹ ಯಾವುದೂ ವೈಯಕ್ತಿಕವಾದಂತಹ ಸಂಕಲ್ಪಗಳಿಲ್ಲದೇ ಕೇವಲ ಗುರುಗಳ ಭಕ್ತಿ ಶರಣಾರ್ಥಗಳಿಗೆ ಸಾಷ್ಟಾಂಗವನ್ನು ಮಾಡುತ್ತಾ ತಾವೆಲ್ಲರೂ ನಾವು ಈ ಮಂಡಲವನ್ನು ಹಾಕಿ ಈ ಮಂಡಲಾತ್ಮನೆಯಲ್ಲಿ ಆ ಮಹಾತ್ಮನನ್ನ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಸಮೇತವಾಗಿ ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠಾಪನೆಯನ್ನು ಮಾಡಿದ್ದೇವೆ. ಅಲ್ಲಿ ಪ್ರಧಾನದಲ್ಲಿ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಒಂದೇ ಕಲಶದಲ್ಲಿ ಎರಡು ವ್ಯಕ್ತಿಗಳಿವೆ, ಸ್ತ್ರೀ ಪುರುಷ. ಆ ಕಲಶದಲ್ಲಿ ಅಷ್ಟಲಕ್ಷ್ಮಿಯರು ಹಾಗೆ ನಾರಾಯಣನ ಆವಾಹನೆ ಮಾಡಿ ಅರ್ಧಭಾಗಕ್ಕೆ ಸೀರೆಯನ್ನು ಇನ್ನರ್ಧಭಾಗ ಪಂಚೆಯನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ. ಅದಕ್ಕೇನೆ ಮಾಂಗಲ್ಯ ಧಾರಣೆಯನ್ನು ಮಾಡಿ 108 ದ್ರವ್ಯಗಳಿಂದ 108 ಮಹಾವಿಷ್ಣುವಿನ ಶಕ್ತಿಪೀಠದ ಎಲ್ಲ ದೇವರ ಹೆಸರನ್ನು ಹೇಳಿ ಆ ಒಂದು ಪೂಜವನ್ನು ಮಾಡಿ ಆ ಭಗವಂತನನ್ನು ಮಧ್ಯದಲ್ಲಿ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿ ಈ ಮಂತ್ರವನ್ನು ರಚನೆ ಮಾಡಲಾಗಿದೆ. ಆ ಮಂತ್ರದ ಕೃತಿ 18 ಪುರಾಣಗಳು, ಚತುರ್ವೇದದಲ್ಲಿರುವಂತಹ ಎಲ್ಲ ಮಂತ್ರಗಳನ್ನು ಅಲ್ಲಿ ರಚನೆ ಮಾಡಿ ಅದನ್ನು ಬರೆಯಲಾಗಿದೆ. ಯಾವ್ಯಾವ ಗುಣಗಳಿಗೆ ಯಾವ್ಯಾವ ಕಥದಿಂದ ಆ ಒಂದು ಗುಣಗಳು ಅಗ್ನಿ ತತ್ವದಲ್ಲಿ ಇರುವ, ವಾಯು ತತ್ವದಲ್ಲಿ ವರ್ಣ ತತ್ವದಲ್ಲಿ ಇರುವ, ಭೂಮಿ ತತ್ವದಲ್ಲಿ ಅದನ್ನೇ ಬರೆಯಲಾಗಿದೆ. ಆ ಒಂದು ಬೀಜಾಕ್ಷರಗಳಿಗೆ ಎಲ್ಲ ವಿದ್ವಾಂಸರು ಸಹ ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಂತ್ರವನ್ನು ಹೇಳಿ ಅದರಲ್ಲಿ ಎಲ್ಲವೂ ಸಹ ಉಜ್ವಲವಾಗಲಿ ಜ್ವಲವಾಗಲಿ ಅಂತ ಹೇಳಿ ಪ್ರತಿಯೊಂದು ಸಹ ಆ ಮಂತ್ರ ಬೀಜಾಕ್ಷರಗಳು ಅಲ್ಲಿ ಆ ಫಲಗಳು ಜಾಗೃತವಾಗಬೇಕು. ಒಂದು ಭಾಗವನ್ನ ಪ್ರತಿಯೊಂದು ಬೀಜಾಕ್ಷರಗಳ ಮಂತ್ರವನ್ನು ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಾಡಿ ಜೊತೆಗೆ ಈ ಒಂದು ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಸಂಕಲ್ಪ ಮಾಡಿ ಈ ಬೆಳಗಿನ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ಮುಂದೆ ಈ ಕಥಾಪಾರಾಯಣವನ್ನು ಈಗ ಕರೆಯಲಾಗುತ್ತದೆ. ದುರ್ಗಣೇಶ ಪ್ರತಿಷ್ಠಾನ ವ್ಯಾಸರನ್ನ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡುವುದು. ಓಂ
ಈ ಭೋಗಗಳು ಭೂತಾಂತದ ಕರ್ಮಫಲಗಳಿಂದ ನಾನಾ ವಿಧಗಳನ್ನು ಅನುಭವಿಸುತ್ತಲಿದ್ದರು. ಕೂಡಲೇ ನಾರದರು ಪರಿಪೂರ್ಣವನ್ನು ಲೋಕವನ್ನು ತಲುಪಿ ಶ್ರೀಮನ್ನಾರಾಯಣನನ್ನು ಸೇರಿ ಭೂಲೋಕದ ಪರಿಪೂರ್ಣತೆಯನ್ನು ಬೆಳೆಸಿ ಅದಕ್ಕೆ ಒಂದು ದೇಹದ ವಿನಯದಿಂದ ಕೇಳಿದರು. ಭಕ್ತರ ವೆಂಕಟರಮಣನು ಮಾನಿಸುವ ನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ದೇವರ ಕೃಪೆಯನ್ನು ಜನರು ವಿದ್ಯುಕ್ತವಾಗಿ ಸ್ವಲ್ಪವೂ ಮಹಾಲೋಕವಿಲ್ಲದಂತೆ ಮಾಡಿದರೆ ಖಂಡಿತವಾಗಿ ಅವರ ಕಳಕವು ದೂರವಾಗುವುದು. ಯಾವ ದಿನದಲ್ಲಿ ಮನುಷ್ಯನಿಗೆ ಈ ಕರ್ಮವನ್ನು ಮಾಡಬೇಕೆಂಬ ಅಪೇಕ್ಷೆ ಉಂಟಾಗುವುದೋ ಆ ದಿವಸ ಶ್ರದ್ಧೆಗಿಂತಲೂ ಭಕ್ತಿಗಿಂತಲೂ ಈ ವ್ರತವನ್ನು ಆಚರಿಸಬೇಕು. ಶ್ರೀಮನ್ನಾರಾಯಣನನ್ನು ನುಡಿಸಿ ರವೆ ಸಕ್ಕರೆ ಹಾಲು ತುಪ್ಪ ಮಾಡಿದ ಸಪಾದ ಪಕ್ಷಗಳನ್ನು ಸಹ ಭಗವಂತನಿಗೆ ನಿವೇದಿಸಬೇಕು. ನಂತರ ಫಲಲಕ್ಷಣೆಗಳನ್ನು ಶ್ರೋತ್ರಿಯರಿಗೆ ದಾನ ಮಾಡಿ ಹಾಗೂ ಮಹಾಪ್ರಸಾದವನ್ನು ಸ್ವೀಕರಿಸಬೇಕು ಎಂಬಲ್ಲಿಗೆ ಮೋಕ್ಷಾಯು ಪ್ರಾಪ್ತವಾಗುವುದು. ಪೂರ್ವದಲ್ಲಿ ಈ ವ್ರತವನ್ನು ಆಚರಿಸಿ ಮುಕ್ತಿಯನ್ನು ಪಡೆದ ಇತಿಹಾಸವಿರುವುದು. ಅದನ್ನು ನನಗೆ ತಿಳಿಸಿದ್ದೇನೆ ಕೇಳು. ಮನೋಹರವಾದ ಪ್ರಾಚೀನ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಬ್ರಾಹ್ಮಣನಿಂದ ಪ್ರತಿ ದಿವಸವೂ ನಾನು ಸಾಧನೆಯನ್ನು ಮಾಡಿ ಜೀವಿಸುತ್ತಲಿದ್ದರು. ಭಿಕ್ಷೆ ದೊರೆಯುವುದು ಬಹಳ ಕಷ್ಟವಾಗಿತ್ತು. ಅವನು ಶ್ರೀಮನ್ನಾರಾಯಣನ ಮಹಾವೃದ್ಧ ಬ್ರಾಹ್ಮಣ ರೂಪದಲ್ಲಿ ಅವನಿಗೆ ಯಕ್ಷನಾಗಿ ಅವನ ಕರ್ತವ್ಯವನ್ನು ಪಾಲಿಸಿ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಮಾಡುತ್ತೆ. ಆದರೆ ಖಂಡಿತವಾಗಿ ಕಷ್ಟಗಳು ದೂರವಾಗುವುದು ಎಂದರು. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಬ್ರಾಹ್ಮಣರು ಮಾರಣಿಸಿದ ಯಕ್ಷಾಗತಿ ಮಠದಿಂದ ವ್ರತವನ್ನು ಶ್ರದ್ಧೆಯಿಂದಲೂ ಭಕ್ತಿಯಿಂದಲೂ ಆಚರಿಸಿದರು. ಆದ್ದರಿಂದ ದುಃಖವು ನಿವಾರಣೆಯಾಗಿ ಮುಕ್ತಿಯನ್ನು ಪಡೆದರು. ನಂತರ ಬ್ರಾಹ್ಮಣನು ವ್ರತವನ್ನು ಮಾಡುವ ಸಮಯದಲ್ಲಿ ಕಲ್ಲಿಗೆ ಗಟ್ಟಿಗೆ ಗಟ್ಟಿಗೆ ಬರೆಯನ್ನು ಹೊರಗಡೆಗೆ ತಿರುಗಿಸಿ ದಾಹದಿಂದ ಪೀಡಿತನಾಗಿದ್ದರೂ ಕೂಡ ಸೂರ್ಯವು ಸಮಾಪ್ತವಾಗುವ ಹೊರಗೆಯಿದ್ದು ವ್ರತದ ಮಹಿಮೆ ಎಲ್ಲವನ್ನೂ ಸಹ ಸೇರಿ ನಿರ್ಭಾಗವನ್ನು ಮಾಡಿ ಪ್ರಸಾದವನ್ನು ಸ್ವೀಕರಿಸಿ ಗಟ್ಟಿಗೆ ಬರೆಯನ್ನು ಈ ದಿನವನ್ನು ಕಾರಣದಿಂದ ನಾನು ಸಹ ಶ್ರೀ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿಯ ಜ್ಯೋತಿಯನ್ನು ಶ್ರದ್ಧೆಯಿಂದ ನಾನು ತೆಗೆದುಕೊಂಡರು. ಆ ದಿನ ಭಾಗವು ದೊರೆಯಿತು. ಶುದ್ಧವಾಗಿ ವ್ರತವನ್ನು ಆಚರಿಸಿ ಸಕಲ ಸಂಪತ್ತುಗಳನ್ನು ಪಡೆದು ಸುಖವನ್ನು ಅನುಭವಿಸಿದರು ಎಂಬಲ್ಲಿಗೆ ಸಾಕಪ್ರಾಣ ದೇವಾಲ ಕಾರಣದಿಂದ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಕಲಿಯೋತ್ಸಾಹ ಸಮಾಪ್ತವಾದ್ದು. ಮೂರನೆಯ ಉಲ್ಕಾಂಕರಾಗ ಮತ್ತು ಅವನ ಧರ್ಮ ಭದ್ರತೆಯಲ್ಲಿದೆ. ದೇವರಲ್ಲಿ ಅನನ್ಯ ಭಕ್ತಿಯನ್ನು ಇದ್ದರು. ದಂಪತಿಗಳು ನದಿ ತೀರದಲ್ಲಿ ನಾರಾಯಣ ಸ್ವಾಮಿಯ ವ್ರತವನ್ನು ಮಾಡಿದರು. ಆ ಸಮಯದಲ್ಲಿ ಒಬ್ಬ ವರ್ತಕನು ವ್ಯಾಪಾರಕ್ಕೋಸ್ಕರ ಬಂದಿದ್ದರು. ಇವರು ಮಾಡುತ್ತಿದ್ದ ವ್ರತವನ್ನು ನೋಡಿ ಸಂತೋಷಪಟ್ಟು ವರ್ತಕನು ವ್ರತದ ವಿಚಾರವನ್ನು ಕೇಳಿದರು. ದಂಪತಿಗಳು ಕೊಡುವ ಶ್ರೀ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ವ್ರತವನ್ನು ಮಾಡಿರುವುದು ಎಂಬುದಾಗಿ ನೋಡಿದರು. ವರ್ತಕನು ಪ್ರಸಾದವನ್ನು ಬೆಳೆದುಕೊಂಡು ಮನೆಗೆ ಹಿಂದಿರುಗಿ ತನ್ನ ಪತ್ನಿಯಾದ ಲೀಲಾವತಿಯ ವ್ರತದ ಮಹಿಮೆ ಎಲ್ಲವನ್ನೂ ಸಹ ತಿಳಿಸಿ ನಮಗೂ ಸಹ ಸಂತಾನವಾದ ಕಾಲ
ಸಂಪತ್ತು ದ್ರವ್ಯದಿಂದ ತುಂಬಿತ್ತು. ನಂತರ ಪ್ರಯಾಣವನ್ನು ಮಾಡಿ ಊರಿಗೆ ತಿರುಗಿದರು. ತಾವುಗಳು ಬಂದಿರುವ ಸಮಾಚಾರವನ್ನು ನೂತನ ಮುಖಾಂತರ ನನಗೆ ತಿಳಿಸಿದರು. ಆ ಸಮಯದಲ್ಲಿ ಮಳೆಯಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಸಹ ಪದವನ್ನು ಮುಗಿಸಿ ಕಥೆಯನ್ನು ಆಲಿಸುತ್ತಲಿದ್ದರು. ಸುಖವಾರ್ತೆಯನ್ನು ಕೇಳಿದ ಕೂಡಲೇ ಪ್ರಸಾದವನ್ನು ಭಕ್ಷಿಸದೆ ಶೀಘ್ರವಾಗಿ ನದಿಯ ದರ್ಶನಾರ್ಥವಾಗಿ ಕಲಾವತಿಯು ತೆರಳಿದರು. ಪ್ರಸಾದವನ್ನು ತ್ಯಾಗ ಮಾಡಿದ್ದರಿಂದ ಸ್ವಾಮಿಗೆ ಬಹಳ ಕೋಪ ಬಂದು ದೋಣಿಯೇ ಕಾಣುತ್ತಾಯಿತು. ಕಲಾವತಿಗೆ ಬಹಳ ದುಃಖ ಉಂಟಾಯಿತು. ಅಲ್ಲಿಯೇ ಭಾಗವತವನ್ನು ಮಾಡುವುದನ್ನು ಸೇರಿಕೊಂಡು ದೇವರನ್ನು ಪ್ರಾರ್ಥಿಸಿದರು. ಆಗ ನನ್ನ ಪ್ರಸಾದವನ್ನು ಭಕ್ಷಿಸದೇ ಬಂದಿರುವುದರಿಂದ ಹೀಗಾಗಿದೆ ಎಂದು ಅಕ್ಷತೇನವಾಗಿ ನಡೆಯಿತು. ಕೂಡಲೇ ಮನೆಗೆ ಹಿಂದಿರುಗಿ ಪ್ರಸಾದವನ್ನು ಭಕ್ಷಿಸಿ ಸ್ವಾಮಿಯಲ್ಲಿ ಕ್ಷಮಾಪಣೆಯನ್ನು ಕೇಳಿಕೊಂಡು ಪುನಃ ನದಿ ತೀರಕ್ಕೆ ಬಂದು ನೋಡಿದಾಗ ದೋಣಿ ಸಹಿತನಾದ ತನ್ನ ಪತಿಯನ್ನು ತಂದೆಯನ್ನು ನೋಡಿ ಸಂತೋಷಗೊಂಡಳು. ಎಲ್ಲರೂ ಪುನಃ ಮನೆಗೆ ತೆರಳಿ ನಿಕಟದ ಸಂಗತಿಯನ್ನ ಎಲ್ಲರೂ ಸಹ ತಿಳಿಸಿ ಪ್ರತಿ ಪೌರ್ಣಮಿ ಮತ್ತು ಪರ್ವಕಾಲಗಳಲ್ಲಿ ಸ್ವಾಮಿಯ ವ್ರತವನ್ನು ಶ್ರದ್ಧೆಯಿಂದಲೂ ಭಕ್ತಿಯಿಂದಲೂ ಆಚರಿಸುತ್ತಾ ಬಂದು ಅದೇವ ಪರ್ಯಂತ ಸಂತೋಷದಿಂದ ಇದ್ದರು ಎಂಬಲ್ಲಿಗೆ ಪುರಾಣ ದೇವಾಕಾಂಡದಿಂದ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿಯ ಪ್ರಥಮಾಧ್ಯಾಯದಲ್ಲಿ ಚತುರ್ಥೋಧ್ಯಾಯವು ಸಮಾಪ್ತವಾಗುವುದು. ತಥಾ ಪಂಚಮೋಧ್ಯಾಯ 5ನೇ ಅಧ್ಯಾಯವು ಪೂರ್ವದಲ್ಲಿ ಅಂಗರ್ಭನೆಂಬುವರಾಜನು ಬೇಟೆಗಾಗಿ ಕಾಡಿಗೆ ಹೊರಟರು. ಬೇಟೆಯಲ್ಲಿ ಆಯಾಸಗೊಂಡ ರಾಜನು ಒಂದು ವಟವೃಕ್ಷದ ಕೆಳಗೆ ಕುಳಿತುಕೊಂಡರು. ಅಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿಯ ಪೂಜೆಯನ್ನು ಮಾಡುತ್ತಲಿದ್ದರು. ರಾಜನು ಪೂಜೆಯ ಜಾಗಕ್ಕೆ ಹೋಗಲೂ ಇಲ್ಲ ಮತ್ತು ಕೊಲ್ಲಲು ತಂದು ಹೊರಟ ಪ್ರಸಾದವನ್ನು ಭಕ್ಷಿಸಲು ಇಲ್ಲ. ಆಗ ಸ್ವಾಮಿಗೆ ಬಹಳ ಕೋಪ ಬಂತು. ರಾಜನಿಗೆ ತನ್ನ ಮಕ್ಕಳೆಲ್ಲರೂ ಸಹ ಮೊದಲಾದರಿಂದಲೂ ಐಶ್ವರ್ಯದಿಂದಲೂ ಸಹ ಪುನಃ ನಾಶವಾಯಿತು ಸುದ್ದಿ ಬಂದಿತು. ಪ್ರಸಾದವನ್ನು ತಿರಸ್ಕರಿಸಿದ್ದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಹೀಗಾಯಿತೆಂದು ಪಶ್ಚಾತ್ತಾಪಪಟ್ಟ ರಾಜನು ಪುನಃ ವಟವೃಕ್ಷದ ಬಳಿಗೆ ಬಂದು ಕೊಲ್ಲದಿಂದ ಒಡಗೂಡಿ ಸಂತೋಷದಿಂದ ಶ್ರದ್ಧೆಯಿಂದಲೂ ಭಕ್ತಿಯಿಂದಲೂ ವ್ರತವನ್ನು ಆಚರಿಸಿದನು. ವ್ರತವನ್ನು ಮಾಡಿದ್ದರಿಂದ ಐಶ್ವರ್ಯ ಮತ್ತು ಮಕ್ಕಳನ್ನು ಪಡೆದು ನಿರಂತರವಾಗಿ ದೇವರನ್ನು ಆರಾಧಿಸುತ್ತಾ ಸಂತಸದಿಂದ ಬಾಳಿದರು. ಈ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿಯ ಪ್ರಸಾದವನ್ನು ಸ್ವೀಕರಿಸುವವರಿಗೆ, ವ್ರತವನ್ನು ಆಚರಿಸುವವರಿಗೆ, ಕಥೆಯನ್ನು ಶ್ರವಣ ಮಾಡುವವರಿಗೆ ಆಯುಸ್ಸು, ಆರೋಗ್ಯ, ವಿದ್ಯ, ಕೀರ್ತಿ, ನೆಮ್ಮದಿ, ಯಶಸ್ಸು ಎಲ್ಲವೂ ಸಹ ಹೋಗಿ ದುಃಖವೂ ಸಹ ಪರಿಹಾರವಾಗುತ್ತದೆ ಎಂಬಲ್ಲಿಗೆ ಸತ್ಯನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ಪ್ರಥಮಾಧ್ಯಾಯದೊಂದಿಗೆ 5ನೇ ಅಧ್ಯಾಯದೊಂದಿಗೆ ವ್ರತವು ಸಮಾಪ್ತವಾದ ಸ್ವಸ್ತಿ ಪ್ರಜಾಭ್ಯ ಪರಿಪಾಲಯಂತ ನ್ಯಾಯೇನ ಮಹಿಷಾಃ ಓಂ ಬ್ರಾಹ್ಮಣೇಭ್ಯಃ ಶುಭಮಸ್ತು ನಿತ್ಯಂ ಲೋಕಾಃ ಸಮಸ್ತಾಃ ಸುಖಿನೋ ಭವಂತು ಮಾ ದೇವಸ್ತು ಸುಪತ್ನ್ಯಾಃ ಬ್ರಾಹ್ಮಣಾಃ ಸಂಪದದ್ಭಯಾಃ ಪುತ್ರಾಃ ಸಂತು ಪೌತ್ರಿಣಃ ಅಜನಾಃ ಸಂತದೀಯಂತು ಶರಣಂ. ಶ್ರೀನಾರಾಯಣ ಗೋವಿಂದ ಗುರು ಮಹಾರಾಜ್ ಗೆ ಅಂಬಾ ಮಾತಾ ಗೆ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಅಂಬಾ ಮಾತಾ ಗೆ. ಸತ್ಯದೇವ ಜೈ ಸತ್ಯದೇವ, ಜೈ ಸತ್ಯದೇವ, ಜೈ ಸತ್ಯದೇವ. ಜೈ ಸತ್ಯದೇವ. ప్రియ భగవద్భక్త మహాదేవ విజ్ఞప్తి. ఇప్పటి వరకు కూడా అందరం కూడా ఒక గురువు గారి యొక్క వాక్యాన్ని స్వీకరించి విని స్వీకరించి పాటించి చిట్ట చివరి గడిలో వచ్చేసాం. ఇప్పటి వరకు కూడా సత్యనారాయణ స్వామి వారి వ్రతం, కథ వగైరా దేవతా విహిత కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యాయి. కావున ఒకసారి ఉత్తర సబర్య ఉత్తర పూజ ఒకసారి చేసేస్తే దంపతియుక్తంగా ఉన్న వారందరూ కూడా అక్కడి నుంచి రావడానికి తమ తమ యొక్క దేహాయాసం కీర్తి బాగా తీర్చుకోవడానికి కాలాతీతం అయిపోయింది అన్నిగా భావించద్దు. కేవలం 5 నిమిషాలు ఉత్తర సబర్య కనెక్ట్ చేసుకుని లేదా అందరూ కూర్చోండి. ಹೇಳಿ. ಇವತ್ತಿನ ಗುರು ಪೂರ್ಣಿಮೆಯ ಪ್ರಯುಕ್ತವಾಗಿ ಎಲ್ಲರೂ ಸಹ ಇಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿರುವಂಥ ಎಲ್ಲರೂ ಸಹ ಈ ಪೂಜೆಯಲ್ಲಿ ನೋಡಿದ್ದೀರಾ, ಮಂತ್ರವನ್ನು ಶ್ರವಣ ಮಾಡಿದ್ದೀರಾ, ಪೂಜೆ ಮಾಡಿದ್ದಾರೆ. ಹಾಗೆ ಆ ಮಂತ್ರವಂತ ಕೋಶದ ತರಂಗಗಳನ್ನು ನಾವೆಲ್ಲರೂ ಸಹ ಕೇಳಿಕೊಂಡಿದ್ದೀವಿ. ನಮ್ಮ ಶರೀರದ ಅಂತರಾಳದಲ್ಲಿ ನಾವು ಅದನ್ನು ಪ್ರತಿಯೊಂದು
ಆ ಮಂತ್ರದ ತರಂಗಗಳನ್ನ ಸ್ವೀಕಾರ ಮಾಡ್ತೀವಿ. ಈ ಒಂದು ಉತ್ತರ ಪೂಜೆಯ ಕೊನೆ ಸಮಾಪ್ತಿ. ಹಾಗೆ ಪುನಃ ಸಾಯಂಕಾಲ ಈ ಒಂದು ಪೂಜೆಯ ಮುಂದಿನ ಭಾಗ ಸಾಯಂಕಾಲ ಇರುತ್ತೆ. ಈಗ ಮನೆಯದಾಗಿ ಭಗವತ್ ಅರ್ಪಣೆ ಇರುತ್ತೆ. ಭಗವಂತನಿಗೆ ಸಂಕಲ್ಪ ಮಾಡಿರುವಂತಹ ಏನು ಲೋಕಕ್ಕೆ ಕ್ಷೇಮವಾಗಿ ಇರುವಂಥದ್ದನ್ನ ಕೇವಲ ಆ ಒಂದು ಜನಾರ್ದನ ಸಭೆಯನ್ನ ಕೊನೆಯ ಸಮರ್ಪಣೆ ಆಗಿರುತ್ತೆ. ಅದು ಆದ ನಂತರದಲ್ಲಿ ಪುನಃ ಸಾಯಂಕಾಲ ಮುಂದುವರೆದಂಥ ಭಾಗ ವಿಷ್ಣು ಸಹಸ್ರನಾಮ ಮತ್ತೆ ಲಕ್ಷ್ಮೀ ಸಹಸ್ರನಾಮ ಭಾಗ ಮುಂದುವರಿಯುತ್ತೆ. ಪರಿವಾರ ಸಹಿತ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣ ಹೂ ಅಕ್ಷರ ಪೂಜೆ ಮಾಡ್ತಾ ಬನ್ನಿ. ಆವಾಹಿತ ಪರಿವಾರ ಸಹಿತ ಸಮಸ್ತ ದೇವತಾಭ್ಯೋ ನಮಃ. ದಂಪತಿಗಳಂదరూ ಕೂಡ ನಮಃ ನಕ್ಕಲ రెండు పుష్పాలు పూజ చేయండి అయ్యా. నమః అన్నాక ಸ್ವಲ್ಪ పుష్పವನ್ನು పూజ ಮಾಡಿಮ್ಮ. యంబృత్యేత్తాత్మనే నమః. గంధం పరికల్పయామి. మగాడుత్తాత్మనే నమః. పుష్పం పరికల్పయామి. యమ్మాయుర్తాత్మనే నమః. గోపం పరికల్పయామి. బ్రహ్మగ్యోత్తాత్మనే నమః. దీపం దర్శయామి. బ్రహ్మవృత్తాత్మనే నమః. అమృతో మహారాజ నైవేద్యం నివేదయామి. సంసర్వృత్తాత్మనే నమః. సమస్త సపర్యాణి సమర్పయామి. జై సత్యదేవ, జై సత్యదేవ, జై సత్యదేవ, జై సత్యదేవ. అమ్మగారి గుర్తించేట్టుగా నాకు గట్టిగానండి. జై సత్యదేవ, జై సత్యదేవ, జై సత్యదేవ, జై సత్యదేవ, జై సత్యదేవ, జై సత్యదేవ. ಎಲ್ಲರೂ ಪೂಜೆ ಮಾಡಿದವರು అందరూ కూడా పూజ చేసినటువంటి ప్రదేశంలో ఒక్క చుక్క నీళ్లు పోసుకుని ఉంగరం మేలుతో మగవారు ముట్టుకోండి. ఓ అజ్ఞాన దేవత విధ ప్రజావత్సాది శోభయం. ಆ ನೀರನ್ನ ಉಂಗುರದ ಬೆರಳಿಂದ ಅದನ್ನು ಪ್ರೋಕ್ಷಣೆಗೆ ಮೊದಲು ಮಾಡಿಕೊಂಡು ಆಮೇಲೆ ನಿಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಪ್ರೋಕ್ಷಣೆ ಮಾಡಿ. ಒಂದು ಹನಿ ನೀರನ್ನ ಭೂಮಿ ಮೇಲೆ ಬಿಡಿ. ಆ ನೀರನ್ನ ಈ ಉಂಗುರದ ಬೆರಳಿಂದ ಮೊದಲು ಪ್ರೋಕ್ಷಣೆ ಮಾಡಿಕೊಂಡು ಆಮೇಲೆ ಮನೆಯವರಿಗೆ ಪ್ರೋಕ್ಷಣೆ ಮಾಡಿ. ಓಂ ಅಜ್ಞಾನ ದೇವತ ವಿಧ ಪ್ರಜಾವತ್ಸಾದಿ ಶೋಭಯಂ ಪರಾದುಷ್ಪತ್ನೇಯಂ ಸುಭ ಶ್ವಾನಿ ದೇವತ ವಿಧರ್ದುರಿದಾನ ಪರಾಸುಭ ಯದ್ಭದ್ರಂ ಮನ್ಮನಾಸುಭ. ಆವಾಹಿತ ಸಹಿತ ಪರಿವಾರ ಸಹಿತ ಶ್ರೀಮದಾತ್ಯಾದಿ ಮಹಾವಿಷ್ಣು ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಸಮೇತ ರಮಾ ಸಮೇತ ವೀರವಿಂದ್ರನಾರಾಯಣ ಸ್ವಾಮಿ ವರ ಬ್ರಹ್ಮಣೇ ನಮಃ. ಸಮಸ್ತ ಪರ್ಯಾಣಿ ಸಮರ್ಪಯಾಮಿ. ಎದ್ದೇವ ಇಷ್ಟಮೇ ಉಂಟು ವಿವಾಹ ಯಾವಾಗ ಇಲ್ಲ ನಾಳೆ ಸಂಜೆ ಇದೆಲ್ಲ ಸಂಜೆ ನೋಡಿ. ಅದಲ್ಲ ಸಪಾದ ಭಕ್ಷ್ಯ, ಸಪಾದ ಭಕ್ಷ್ಯ. నాగేశ్వర గారు విచారిస్తున్నారు. నమ్మటి కూర్చుంది మేము అనవరాదు. దంపతిగా శ్రీమదాచార్య లక్ష్మీనారాయణ స్వామి స్వరూప సత్యనారాయణ స్వామి బ్రహ్మణే దర్శన భగవద్భక్త మహాశయుల విజ్ఞప్తి. ఇక్కడ పీఠ మీద కూర్చున్నటువంటి వారికి మాత్రమే సంతానంతో కలిసి ప్రసాదం ఇస్తారు. మిగతా వారందరికీ కూడా భోజనంలో వేస్తారు. అక్కడ తీసుకుందరు. కానీ మీరు ఇబ్బంది పడద్దు, మిగతా వారిని ఇబ్బంది పెట్టద్దు. ಪೂಜೆಗೋಸ್ಕರ ಉಪವಾಸ ಇದ್ದು ಎಲ್ಲರೂ ಯಾರ್ಯಾರು ಪೂಜೆಗೆ ಕೂತಿದ್ರೋ ಅವರುಗಳಿಗೆ ಮಾತ್ರ ಆ ಸ್ಥಾನದಲ್ಲಿ ಪ್ರಸಾದವನ್ನು ಕೊಡ್ತಾರೆ. ಅದನ್ನ ಸ್ವೀಕಾರ ಮಾಡಬೇಕು. ಬಾಕಿದ್ದವರು ಎಲ್ಲರಿಗೂ ಸಮೇತ ಊಟದ ಬಾಳೆ ಎಲೆಯಲ್ಲೇ ಪ್ರಸಾದವನ್ನಾಗಿ ಅಲ್ಲಿ ಹಾಕ್ತಾ ಇದ್ದಾರೆ. ಅಲ್ಲಿ ಸ್ವೀಕಾರ ಮಾಡುವಂತೆಯೇ ಮನವಿ. ಜೈ ಶ್ರೀರಾಮ್.